ఏం చేయొద్దు, భగవద్గీత, ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదానే ఒక్క మాట చెప్పమను. ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తా ఉన్నా. దానికి ఇంతవరకు 2 రోజులు అయింది, సమాధానం లేదు. ఎంత దిగజారిపోయారు ఈ ప్రభుత్వం, ఎంత దిగజారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని, ఒక గౌడ కులంలో పుట్టిన జోగి రమేష్ని, వంగవీటి మోహన రంగా గారి అడుగులో అడుగు వేసిన ఒక జోగి రమేష్ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా, జైల్లో పెట్టాలా, హింసించాలా? ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు భార్య బిడ్డలు లేరు, ఉన్నారుగా. నీకు భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, నీ మనవడు ఉన్నాడు, నీకు కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది. ఇంత దిగజారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారా? నీ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని అడుగుతా ఉన్నా. 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే నువ్వు, జనార్దన్ ఎవడు? మా ఇబ్రహీంపట్నం. మేము పుట్టింది ఎక్కడ? ఇబ్రహీంపట్నం. అంటే ఇబ్రహీం